హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకు చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. మినిమం 4000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు అప్లికేషన్ డేట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 3rd వరకు అయితే మనకు అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇక్కడ ఏజ్ గురించి చూసుకుంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ 12 months ఆఫ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అన్నారు. మనకు 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ అలాగే ఇక్కడ వేకెన్సీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు వేకెన్సీ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి 59 ఉన్నాయి. అలాగే ఇక్కడ తెలంగాణకు చూసుకుంటే మనకు 193 వేకెన్సీ ఉన్నాయి. అలాగే మనము డిఫరెంట్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏపీలో ఉండి, తెలంగాణలో ఉండి, తమిళనాడుకి లేదా కర్ణాటక లేదా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీ, తెలంగాణ కాబట్టి ఈ డిస్టిక్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే 59 వేకెన్సీ ఉన్నాయి. అందులో చిత్తూరు 10, ఈస్ట్ గోదావరి 10, గుంటూరు 10, కృష్ణా 10, విశాఖపట్నం 10, వెస్ట్ గోదావరి 10, 9 ఉన్నాయి. అలాగే కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకు తెలంగాణ స్టేట్ చూసుకున్నట్టయితే ఇందులో 193 వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ 150, అలాగే మెడ్చల్కి 15, నిజామాబాద్కి 7, రంగారెడ్డికి 21 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ ఎలా ఉంటుందనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ఇంపార్టెంట్ అయితే కాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజీ, అలాగే స్కాన్ పాన్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజు, అలాగే ఎక్స్ది మార్క్ 10th మార్క్ లిస్టు, అలాగే 12th మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, అలాగే డిగ్రీ మార్క్షీట్, ప్రొఫెషనల్ సర్టిఫికేటు, అలాగే సేవింగ్ బ్యాంకు పాస్బుక్, చెక్ లీఫ్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇవన్నీ ఉండాలి. ఇక ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కింద 25 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ కింద 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ కింద 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ కింద 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. 60 minutes టైం ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండవు ఇక్కడ. అలాగే మీకు ఇందాక ఒక విషయం చెప్పాను, అదర్ స్టేట్ కూడా అప్లై చేయొచ్చు అన్నాను కదా. జస్ట్ మీకు లాంగ్వేజ్ మాట్లాడడానికి వస్తే చాలు. మీకు ఎగ్జామ్ అయితే హిందీ, ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకున్నా మీకు జస్ట్ మాట్లాడడానికి మాత్రం వస్తే చాలు. ఇక స్టైపెండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మెట్రో అర్బన్ బ్రాంచెస్ కింద 15,000 per month, అలాగే రూరల్ సెమీ అర్బన్ బ్రాంచెస్ కింద 12,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు అప్లికేషన్ విషయానికి వచ్చేసినట్టయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఈజీగా అయితే ఈజీ మెథడ్లో అప్లై చేసుకోండి. ఇక్కడ పర్సన్కి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 4,000 రూపీస్ ప్లస్ జీఎస్టీ ట్యాక్స్ అయితే చేస్తున్నారు. షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 600 ప్లస్ జీఎస్టీ. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్స్ క్లాసెస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 800 ప్లస్ జీఎస్టీ అయితే మీకు ఛార్జెస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు పర్మనెంట్ కూడా కావచ్చు, మీకు శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.